ప్రకాష్ మనిషిని షూట్ చేయడమా? కొత్తగా వచ్చిన ఏసీపీ ఏమో ప్రకాష్ గురించి తెలిసినట్లేదు. సార్ ప్రకాష్ మనిషి సార్ మీరు చంపేసింది. ప్రకాష్ ఎవరు మీకు? ఎవరా ప్రకాష్? వాడేమన్నా గాడ్డా గాడ్ ఫాదరా? మీకు పోలీసుల కంటే ప్రకాష్ ఎక్కువ పడారా? నోరు మూసుకుని పోరా చల్. ఏయ్ ఆ ప్రకాష్ గాడికి చెప్పండిరా, ఈ రోజు నుంచి ఏ దాదాగిర్లు చేసినా వీడికి పట్టిన గతే పడుతుంది. పిట్టను కాల్చినట్టు కాలుస్తాను నా కొడుకుల్ని. కెమెరాలు వస్తలేదా? అంటే ప్రకాష్ వస్తున్నాడు. ఎవడో అయిపోయాడు. మనకెందుకు వచ్చాడు? మీకు 1 అవర్ రెస్ట్ ఇస్తున్నా. పోండి పోండ్రా. ఏసీపీ, ప్రపంచంలో భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటాయి. కానీ ఈ హైదరాబాద్ సిటీలో తప్పు నేనే చేస్తాను, శిక్ష నేనే వేస్తా. ప్రకాష్, అది నిన్నటి వరకు. ఈ రోజు నీ మనిషి తప్పు చేశాడు, శిక్ష నేను వేశాను. అదే నువ్వు చేసిన తప్పు. అటువంటి తప్పు చేసే అవకాశం ఇంకెవ్వరికీ ఇవ్వను. నీతోనే ఆగిపోవాలి. ఆగిపోవాల్సింది నేను కాదురా, నువ్వు. ఈ ధైర్యాన్ని చూస్తేనే నా తమ్ముడికి తలతిక్క. రే తమ్ము, అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నడి రోడ్డు మీద ఓ ఏసీపీని పట్టుకుని ఆ ప్రకాష్ తమ్ముడు అడ్డంగా నరికి చంపేస్తే పోస్ట్ మార్టం చేయించాలి తప్ప మరెందుకు పనికిరాని దత్తమనం అయిపోయాం. పైగా వాడు మర్డర్లు చేసే ముందు ఒక గంట రెస్ట్ తీసుకోవడానికి మనకే ఆర్డర్లు ఇవ్వడం. చిచ్చి, మనం పోలీసులవేనా? సార్, మనం హోమ్ మినిస్టర్ చేతిలో రిమోట్ లో అయిపోయాం సార్. సార్, తంబుకి ప్రకాష్, ప్రకాష్ కి తంబు, వాళ్ళిద్దరికి రాజకీయ అండ ఉన్నంత కాలం ఈ సిటీలో అదుపేలేదు సార్. అదేమిటయ్యా, వాడికి వరదరాజులోనే రైవల్ ఉన్నాడు, వాడే వీళ్ళని చంపేస్తాడన్నారు కదా. ఏం చంపడం లేండి సార్, గజనీ మహమ్మద్ లాగా ప్రకాష్ మీద వాడి తమ్ముడి మీద ఎన్నో దండయాత్రలు చేశాడు, కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్. ఓకే, వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మ్యాటర్కి వద్దాం. చనిపోయిన ఏసీపీ రామ్ ప్లేస్ లో ఒక కొత్త ఏసీపీని అపాయింట్ చేయాలి. ఎవరైతే కరెక్ట్? ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్. అది కాదు సార్, ఆ పోస్ట్ లో ఉంటే ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడైనా ఆవేశపడతాడు. అది చూసి ఆ తంబుగాడు ఆ గొడ్డలకి పని పెడతాడు. అందుకే ఆవేశపడేవాడు కాకుండా ఆలోచించి అడుగేసేవాడు కావాలి. మన రెవ్వర్ అయితే ఎలా ఉంటాడు? ఎస్ సార్, హీ ఇస్ ద రైట్ పర్సన్. ఎస్ సార్. తప్పించుకున్నావనే. ఇది పాల గ్లాస్. నువ్వు ఫస్ట్ టైం శోభనం గదిలోకి వెళ్ళావు అనుకో, ఎలా ఫీల్ అవుతావు? ఫీల్ అవ్వమ్మా. పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా? వదలడు. ఫీల్ అవ్వమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? మొగుడు లేడనా? నన్నే మొగుడు అనుకో. రే, తనకు కొత్త కదరా, నువ్వే ఫీల్ అవ్వు. పర్లేదురా, తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి. కమాన్ కమాన్, క్యారీ ఆన్.
ఏంట్రా పార్కింగ్ ప్లేస్ అన్నా, బండి పార్క్ చేద్దామని. అరే మా ఇదిగో నీ బండికి. మళ్ళీ ఏంట్రా? ఏంట్రా నాటకాలా? హీరోవా? దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా? తెలిసిపోయిందిగా, మ్యాటర్కి వచ్చేద్దాం. ఆ అమ్మాయిని వదిలి. వదలకపోతే నేను మిమ్మల్ని వదలను. నేనెవరన్నా తెలుసా? తెలుసు, నువ్వు కరెస్పాండెంట్ కొడుకు అని తెలుసు. నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు. అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు. ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు. వన్స్ ఫిక్స్ అయ్యాడంటే ఎవ్వడొచ్చినా డ్రాప్ అవ్వడు. ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను రా. బాబు, నా కూతుర్ని నాకు ఇప్పించండి బాబు. వెళ్ళి మంచి సినిమా డైరెక్ట్ ని తీసుకురారా. ఏందన్నా? నువ్వు విన్నది కరెక్టే. తమ్ముడిని హీరోని చేద్దాం. అన్నా హీరో కాదు గాని తమ్ముడు విలన్ అయితే కరెక్ట్. మేకప్ కూడా అవసరం. నే రాముడైతే నా తమ్ముడు లక్ష్మణుడు అని వీళ్ళు అనుకుంటారు. జనానికేమో నరకాసురుడు, ఆడు రావణాసురుడు. ఏం లాయర్, ఏంటా సౌండ్? అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను, తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను, నేనేమో హనుమంతుడు అంటున్నా. మరి తోకేది? ప్యాంట్ జారిపోతుందని మొలతాళ్ళ చుట్టుకున్నానండి. తంబుకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా. ఏం చేశావు? మీరు ఖాళీ చేయమన్నారు, వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? 200 మంది ఉంటారు. ఇంకోసారి అరవండి. అది 2 నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి. అన్న చెప్తున్నాడు కదా, వెంటనే ఖాళీ చేసుకోండి. ఎందుకు పోవాలి? కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము. ఆ బ్రీఫ్ కేస్తారా? ఈ డబ్బుతో మమ్మల్ని కొల్లేరు. నేను ఖాళీ చెయ్యం. మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు. ఇదే ఖాళీ చేయిస్తుంది. 5 కిలోమీటర్ల వరకు. అయ్య బాబాయ్, మనవాళ్ళు స్వతంత్రం కోసం 100 ఏళ్ళు కష్టపడ్డారు. ఈడైతే 1 రోజులో తెచ్చేసిన. లాయరో, ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో. ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను. నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు. హలో అన్నా, మన తమ్ముకి స్పాట్ పెట్టిండ్రు. నా తమ్ముకి స్పాట్. లాయర్, నా తమ్ముకి స్పాట్.
నీ అబ్బా బురదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా మా బొచ్చు కూడా పేకలేవురా. మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనేరా. అన్నా ఆ కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడు రా. మా నాన్నను చంపిన ఆ తంబుగాడు బ్రతికుండడానికి వీల్లేదు. మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేనెంత బాధపడ్డాను. ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత బాధపడాలి. ఎంత 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 కారణం తీసుకోండి. మీకు డెడ్ ఎండ్ సెప్టెంబర్ 10వ తారీఖు. అది మా నాన్న చనిపోవడానికి ఒక్కరోజు ముందు. వెళ్ళండి. హలో హలో ఏసీపీ, వెల్కమ్ టు హైదరాబాద్. ప్రకాష్, ఎలా ఉంది? డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్. చాలా బాగుందిరా. కానీ గిఫ్ట్లు అన్నాక ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా. నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్. నాకు ఇవ్వడమే గానీ తీసుకునే అలవాట్లేదు. నేనిస్తాగా. అది చూద్దాం. రాయ్, లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి. 5 సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగావురా. గుడ్. నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా. కీప్ ఇట్ అప్. థ్యాంక్స్ ఏసీపీ. నీకు సలహా, ఇప్పుడు నువ్వు ఉన్న పోస్టు ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు, మర్డర్ అయితే వచ్చింది. అలాగా? నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో. థ్యాంక్స్ అన్నా. నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా. ఇక నుంచి పరుగులే పరుగులు. అయ్య బాబాయ్, ఇదేంటి వైజాగ్ సముద్రం ఇంత చిన్నగా అయిపోయింది? అది వైజాగ్ సముద్రం కాదురా, హైదరాబాద్ హుస్సేన్ సాగర్. అట్టి కాదు, ఆకాశవాణి చూడరా. ఏంట్రా మామ ఎక్కడ పడుకున్నారు? మమ్మల్ని ఏమో స్టేషన్ కి రమ్మని నువ్వు సైలెంట్ గా వచ్చి రూమ్ లో పడుకుంటావా? సారీ మా, రైల్వే ట్రాక్ రూమ్ పక్కనే కదా, చైన్ లాగే అడ్డదారులు వచ్చేసా. నువ్వు ఏ దారిలోనే వస్తావురా. వైజాగ్ లో సస్పెండ్ అవ్వడం, హైదరాబాద్ వచ్చి మమ్మల్ని చావు తప్పడం మామూలే కదా. ఏ పని తినగా చేయవరా నువ్వు? మా నాన్నలా దొప్పకరా. రేమా ఓ టీ చెప్పరా. రేయ్, ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది? అవి నీళ్ళ ఇంకా టీ తేలా. నీ పేరేంట్రా? అమితాబ్ బచ్చన్. సిద్ధిగాడు ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు? వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లో పడ్డారా? నిజమా? ఆ అమ్మాయి పేరు పద్దు. ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు. కానీ ఆ అమ్మాయికి వీడు వద్దు. అరే అరే పిచ్చిదాన్ని పంపించండి రా. అమ్మాయిని నీకే చెప్పేది. ఇస్తాగా డబ్బులు. సారీ సార్, మా అమ్మ పిచ్చిది, ఏమనుకోకండి. ఇక్కడ పెట్టేయమ్మా. రామ్మా, నీకు నేను కొని పెడతానుగా. రేమా సిద్ధిగారి దగ్గరికి వెళ్దానండి. సరే పద. పదండి పదండి. ఏంట్రా ఏంటి సినిమా షూటింగా? షూటింగా పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ లో ఇవన్నీ కామన్ రా. రోజు కూడా చూద్దాం. మన సిద్ధుగాడు ఆడు గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదా. ఆడు చూడడానికి నాకన్నా అసహ్యంగా ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందంగా ఉంటుంది. పద్దు ఏంటి అలా ఏడ్స్ వెళ్ళిపోతుంది? మనోడేమైనా అడ్వాన్స్ అంటావా? ఎవరా? చూద్దాం పదా. రే సిద్ధుగాడిని ఆడ కొడుతున్నాడు రా. ఏమేంద్రా? నీదేమైనా తప్పుందా? నీదేమైనా తప్పుందా? హలో, ఆడిదేం తప్పు లేదు, తప్పు నాది. ఏం చేస్తావు?
మాదేరా తప్పు. అయితే ఏంది? చేతిలో చేపలు, ఒంట్లో సొంపులు, అద్రిపోయిందిరామా. వైజాగ్ నుండి మా బాబు అనుకుంటా, అస్సలు దొరకకూడదు. నేను లేనని చెప్పు. ఓకే. హలో 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 హలో. అరే మావా, నేనురా సీన్ని. నువ్వంట్రా? మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను. రేయ్, హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులొద్దు, నేను నీ బాబునేరా. నాన్న నువ్వా? ఏంటి? ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు, నీ కాలేజీలో సీటు దొరికింది. నా గురించి అంతా చెప్పావా? నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడరా? నన్ను చీ అంటారు. నవ్వాపి ముందు బయలుదేరు. ఏంటి రావద్దంటావా? రాను రాను రాను. వంకర కోతలొద్దు, వెంటనే బయలుదేరరా. వస్తాలే. అమ్మా, అన్నయ్య వచ్చాడే. ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి. అవుతాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు, పండిత పుత్ర పరమ సొంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుల్లా కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో, నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా. ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా. హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం చేసిరా, టిఫిన్ చేద్దు గాని. కలర్ఫుల్ గానే ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? రేయ్, 20 సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా. నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం. సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా నా బాబు నేను ఎక్కడా చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మాసుగడివేరా? అంతా నీచలవే. ఏంట్రా వెళ్ళిపోతున్నారు? అంతా మన బ్యాచే. ఆ చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో? ఏముంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే. అబ్బో బాబాయ్, అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్. మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్. షో కోసం థియేటర్ వరకు ఎంతురా? ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే? ఫ్యాషన్ షోనా? కాదురా, యాక్షన్ షో. హలో హీరో, నిన్నేనమ్మా. దా. ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏమొచ్చినా నీకు? అన్నీ వచ్చానా? తింటం, తిరగడం, పడుకోవడం, సినిమాలు చూడడం, చిన్న చిన్న ఫైట్లు వచ్చానా. ఓ రియల్లీ? హే గాయ్స్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమ్ ఆన్ గాయ్స్, cheer him up. కమ్ ఆన్ కమ్ ఆన్. అన్న ఈ ఫైట్లని ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్, కమడేకి తప్పదు, పద. ఇక్కడ ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి, ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే. ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంట్రా అయిపోయేది నీ బొంత? అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్. Too late, Dad. खेल खत्म. Good shot, भैया. టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి, ముందు చెక్కింగ్ ఉంది.
మా పెద్దలు కూడా టికెట్ తీయలేదా? అమ్మాయి అద్రింద్ర పార్తు బస్ ఎక్కితేనా కిప్పు కేకే. స్కూటీ ఉండగా బస్సు ఎందుకు ఎక్కుతున్నాయి నీ పిచ్చి కానీ? పంచర్ అయితే ఏయ్ నువ్వేంటే బస్సులో? స్కూటీ ఏమైంది? ఏ ఇడియట్తో దిష్టి పెట్టాడు, అది పంచర్ అయింది. ఇంకెవరు? ఇదేంటి నన్ను చూసి నవ్వింది? అడిగేస్తే పోలే. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా వంక చూసి నవ్వారు. నేను మీకు ముందే తెలుసా? హూ ఆర్ యూ అంటే హూ ఆర్ యూ, ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు. ఏ కండక్టర్, బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా? ఆపలేదు, నీ స్టాప్ వచ్చింది, దిగోయ్యా. నా స్టాప్ వచ్చిందా? నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను. ఓహో, నువ్వు ఆ టైపేనా? బాయ్ పార్దు. పార్దువా? నా పేరు దీనికి తెలుసు. ఏయ్ ఆగవే స్కూటీ. ఏయ్ ఆగవే, బస్ ఆపను. అందరికీ మనం ఇస్తాం షాకులు, ఇదే నాకు ఇచ్చింది షాకు. టైం బ్యాడ్. ఇది నా పర్సు. ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా? మెట్ల మీద సెట్ అయ్యో. ఏడ్చావులే. అవును, కొత్త కాలేజ్ ఎలా ఉంది? అన్ని యావరేజ్ ఫేస్లేనే, కష్టమే ఈ కాలేజ్ కూడా. ఏంటి ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూసానే, అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంతమంది అమ్మాయిని చూసాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే. అబ్బో, కానీ పర్సు కొట్టేసింది. ఛీ దొంగదా. హే గట్టిగా ఓకే, నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా 1000 రూపాయలు ఇట్లెడతాడు. నువ్వేం వరి అవక, నాన్న లోపల టీవీలో లేనవైపోయారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులా కాదు, రౌడీలు దాదాలు. ఈ ప్రకాష్ అనేవాడు సిటీలో ఒక రాజైతే వాడి తమ్ముడు యువరాజులాగా చిచ్చి ఎప్పుడు చూసినా వెధవ రాజకీయాలు. శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు, అక్రమాలు, మానభంగాలు, మద్దతులు. చేసినా గమనించారో లేదో, ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వీడికి వయసు ఎంత ఉంటుందిరా? ఓ 70 ఏళ్ళు ఉండొచ్చు అన్న. తమ్ముడు అన్నా తమ్ము లేడన్నా, నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు, ఇంకా రాలా. రే మన డిన్నర్ కి ముసలోడి ఇంటికి వెళ్దాం పదండ్రా. ఏసీపీకి ఫోన్ కొట్రా. రింగ్ అవుతుందన్నా. హలో హలో ఏసీపీ, ఏంటి నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేశానా? సారీ, తప్పట్లేదు. ఏం చేయమంటావు? రే అడ్రస్ చెప్పరా. స్ట్రీట్ నంబర్ 5 హిమాయత్ నగర్. ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేశానికి పెద్ద పనికిరాడని వేసేసా. ఏమంటావు? ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ. డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు. ఏ ప్రకాష్, గిఫ్ట్లు అంటే ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా. నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను. ఇంటి దగ్గర రెడీగా ఉండు. కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్, ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను. వరదరాజులు గాడెవడో కొట్టేశాడు రా. అన్నా తమ్ముడనా? తమ్ముడు రే రే తమ్ముడు రే రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా. అన్నా తమ్ముడికి లేడన్నా, చచ్చిపోయాడు. రే వరదరాజులు, నువ్వు ఎక్కడున్నా నరికేస్తాడ్రా. రే లాయర్, రే అయ్యో
మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. లల్లలా లల్లలా లల్లలా. ఒరేయ్ ఏమిట్రా అది? వచ్చావా? రా చూడవే చూడు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదు, తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా ఒక్కసారి అటు చూడవే, నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలా ఎలా పడుకున్నాడు చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా వీడేంటి ఇంత మెలికలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు అది మా నాన్న. అమ్మా కీస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త బండి అప్పుడే అరివిచ్చేసావా? ఒరే ఒరే బాబాయ్, నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడిగితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల్లో ఎలా పడుకున్నాడు చూడు. ఈయన విష్ణుమూర్తి కాదు ముష్టిమూర్తి. ఒరే బాబాయ్ బాబాయ్ అప్పలేడు, ఆగరా. చేతులు అడిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ ఇరా. సరే ఎక్కు. దొరికింది. అరే బాబాయ్ నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా, నువ్వు వెళ్ళు. రే నీలాంటి అదలు ఉండటం మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చీపైపోయారా? పోరా. ఆగు. అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు, నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఆగాగు. నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా, డబ్బులు తీ. ఎవడబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు? చెప్పు 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 చెప్పు. పోలీస్ వస్తున్నానమ్మా. పోలీస్ లేదేం లేదు, చెప్పవే. సార్ వీడెవడు లైసెన్స్ ఆర్సీ బుక్ అని నా దగ్గర డబ్బులు అడుగుతున్నాడు. ఆగండి సార్. సిగ్నల్ పడి నువ్వు వెళ్ళమ్మా, ఈ సంగతి చూసుకో. ఆగు సార్, వదండి సార్. పెద్ద జిగిడి షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ టపాల్మని పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంతమంది ఉన్నారా? ఎట్లా ఉంది? తీరా డబ్బులు తీరా. ఇదిగో ఉంచుకో. ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్. అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే. ఎక్స్క్యూజ్ మీ. ఉదాహరణకి వీడే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్. జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్. అంటే నిత్యంతో పనిలేదన్నమాట. నీలాంటి వెధవల్ని నిచ్చెన కాదురా, రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు. మూసుక. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? సారీ 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 సారీ. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? పోరా. ఎంత కువ్వే. క్లాస్ అవని నీ పని చెప్తా. సార్ నానా నాకేం తెలీదు, ఈ అమ్మాయి నేనేమనలేదు ఒట్టు. సార్ ఐ వాంట్ టు గో అవుట్ విత్ యువర్ పర్మిషన్. ఓకే నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నానా నాకు కూడా. రేయ్ నువ్వు క్లాస్కి వచ్చి ఎంతసేపు అయిందిరా? 10, 5, 2, 1 చిచి 1 నిమిషం అయింది. కూర్చో వెధవా. క్లాస్కి వచ్చి నిమిషం అయితే అందులో 6 నిమిషం కన్ఫ్యూజన్. 6 నిమిషం ఉన్నాగా క్లాస్ లో. సార్ డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులెత్తండి. ఏంటి అందరూ చేతులెత్తారు? రేయ్ కుప్పి గంతులు కాదు, ఇది డాన్స్ ప్రోగ్రామ్. తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి. ఇందుకు పనికొస్తావురా. చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు. ఆగండ్రా రండి. ఒరే మన్మదా, అడిగింది ఆళ్ళమ్మాయిన పేరు మాధురి. అబ్బో దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండే కాదు అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేల్తాయి. జాగ్రత్త. బాయ్ రా. రఘునాథ్